వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Asama. Please let's welcome them. నమస్తే మేడం. డబ్బులుంటే రేంజ్ రోవర్ కారు కొనొచ్చు, కానీ క్రేజ్ మాత్రం అంత ఈజీగా రాదు. ఆ క్రేజ్ నా దగ్గర పుష్కలంగా ఉంది. అవునా? పెళ్లి చూపులకు వెళ్తున్నాను, బ్లెస్సింగ్ మీ. వీరప్ప వీరప్ప బిలు. నేనేరా వీరప్ప. నీ కూతురు పెళ్లి చేసుకుంటా. నాయనా అల్లుడు ఎట్టా ఉన్నాడు? అల్లుడు బాగున్నాడు, తాలిపట్టు కట్టిరా. ఏమనైనా పోయి ఆ బస్సు వేసేసేయాలి. ఆ డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. బాగా డిస్టర్బెన్స్ బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. మామయ్య నేనేదో మాట వరుసగా డిస్టర్బ్ చేస్తున్నాను. మా అల్లుడికి మర్యాదలు తగ్గకూడదు. నాయనా పోయినా కూడా నీలో పౌరుషం తగ్గలేదు నాయనా. మనుషులు చంపుతారేంట్రా? మీమే వంశం రా. కోసం ప్రాణాలు ఇస్తాం. వద్దు, కూర్చోలుడు. నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. అల్లుడు అబ్బా, నేను వెళ్ళిపోతాను. కూర్చో. రే సీను, ఎవరేసినాడు రా ఇది? మరి ఎందుకు తీయలేదురా? ఆడి గొడ్డలతో ఆడతల నరకాలని చెప్పి నా వెనకే ఉంచుకున్నాను. తీసేరా. ఎట్టా ఉన్నాడు రా? సందుల్లో అడవి పందులా ఉన్నాడు. ఎవడన్నాయుడు? మనకు కాబోయే అల్లుడు రా. ఈడి ముఖం చూస్తే కరోనా వైరస్ కూడా రక్తం కక్కుని చచ్చిపోద్దన్నా. ఏందిరా లోపల లొల్లవుతా ఉంది? చూడకూడదు చూసిర్రన్నా. ఎవరిని చూశారు? మన అమ్మాయి గారిని చూసిండన్నా. స్నానం చేసినప్పుడు చూసిండారా? అమ్మాయి గారు పూజ చేస్తున్న సమయంలో చూసారన్నా. పిలిపించిన ఇద్దరిని. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి పూజ చేసుకున్నప్పుడు చూస్తారా? నా అల్లుడి దగ్గర పరువు పోయింది, నా పరువు కాపాడండి రా. అయ్యా నరికేసుకున్నావయ్యా. చెప్పినాను కదరా, పరువు కోసం నేను ఏదైనా కోసుకుంటా. కూర్చో. సూర్యగాడు ఎక్కడున్నాడు? ఎనకున్నాడన్నా. ఆడేం చేసిండ్రా? పెళ్లి చేసుకున్నాడన్నా. మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా? అవునన్నా. పిలిపిరాన్ని. అత్యవసరం ఉంటేనే పిలుస్తావు నన్ను. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని పడవాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి చెప్పన్నా. నా కూతురు కన్నా ముందు పెళ్లి చేసుకుంటావా? నా కూతురు కన్నా ముందు పిల్లలు కానీ నా పరువు తీయాలనుకున్నావురా? అల్లుడి ముందు నా పరువు పోయిందిరా. మామయ్య వాడు పెళ్లి చేసుకుంటా కదా, మీకు తెలియకుండా ఏమైంది? శోభనానికి వెళ్తావారా? ఒక్క 5 నిమిషాలు నా పరువు కాపాడాలా? అత్తరు సాయిబు, అత్తరు సాయిబు, అత్తరు సాయిబు. లోపలికి వెళ్ళి ఏం చేసినావురా? మామయ్య నాకు పెళ్లి వద్దు, ఈ తర్వాత వస్తుంది మామయ్య. రే మామయ్య వెళ్ళిపోతాను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను మామయ్య. పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను మామయ్య. రాములు సోములు ఇలా అమ్మాయిని తీసుకురండి రా. మామయ్య ఒక విషయం చెప్పాలి, నేను మా అమ్మగారికి కిడ్నీ ఆపరేషన్ ఉంది. ఒక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాను. కిడ్నీ కోసం అమ్మాయి పెళ్లి ఆగిపోతుందిరా. తీయరా బయటికి. కిడ్నీలా ఇడ్లీ లాగున్నారా రే? ఏంట్రా అది? ఇదేందిరా డగ్ డగ్ అని కొట్టుకుంటా ఉండదు? గుండెకాయ వచ్చిందయ్యా. గుండెకాయ నడుములో ఉంటుందా? ఇడికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే. మనకి కిడ్నీ కావాలరా. సరిపోతా అయ్యా. ఇంకోటి ఎవరా? ఇదిగో అల్లుడు 2 కిడ్నీలు తీసుకో. అమ్మకి ఏది సూట్ అవుతుంది అది వాడుకో, లేకపోతే 20 కిడ్నీలు ఉన్నాయి, ఇది సూట్ అవుతుంది. త్వరగా పెళ్లి చేసి వెళ్ళిపోతాను మామయ్య. రేయ్ అమ్మాయిని తీసుకురండి రా. కూర్చోలుడు. కూర్చున్నా. ఆ బంగారం ఉంగరం తీసుకొచ్చేయండి రా. అల్లుడు అమ్మాయి ఆడుకుంటారు. అయ్యా ఆ. ఉంగరం లేదయ్యా. మరి ఇప్పుడు దేంతో ఆడుకుంటారు రా? ఒక్క నిమిషం అయ్యా. కనుకుంటే ఏంట్రా అంతుంది? ఈ గుడ్డు ఎవరు తీస్తే వాళ్ళే గెలిచినట్టు.
అల్లుడు ఇంకా ఆలోచన చేయకుండా తాళి కట్టు. ఈ గుడ్డుతో పని అయిపోయినదా అయ్యా? అయిపోయిందిరా. ఓర్ని పర్ఫార్మెన్స్ ఎలా కట్టాలని తాళి? ఏమైనా అల్లుడు జడ అడ్డం వస్తుంది. చూసినావే నీ జడ కోసం పెళ్లి ఆగిపోయినదే, నా పరువు పోయిందేడా. నాయనా నేను నీ బిడ్డని, నాలో ప్రవహించేది నీ రక్తం నాయనా. మన పరువు మాత్రం పోనీను. రే సూరి, నా బిడ్డ అనిపించినావు. చెప్పండి మీ పెళ్లికి ఈ తల కూడా అడ్డా? ఈ తాళి కట్టిస్తారు మావయ్య. మీరు వెళ్ళిపోతాం మావయ్య, నీకు పుణ్యం ఉంటుంది. బయలుదేరాడు. అల్లుడు ఉగాది పండుగ వస్తుంది, అమ్మాయిని తీసుకొని రా. నేను రాను. అల్లుడు అమ్మాయి జుట్టు పోయింది, డాక్టర్లు చూపించి మంచి ఆయిల్ రాయిపిస్తా, జుట్టు పెరుగుద్ది. జుట్టు లేకపోయినా జుట్టుని సంసారం చేస్తాడు. అల్లుడు జుట్టు లేకపోతే అందరూ నవ్వుతారు అల్లుడు. రమ్మని ఆయన జుట్టు అవసరం లేదు, దీని మనసు ఉంటే చాలు. దాని సంసారం చేద్దాం, జన్మలో మీ ఇంటికి రాను. చూసారా అమ్మాయికి జుట్టు లేదు, పెళ్లి అవదు అనుకున్నాం. ఎట్లా పెళ్లి చేసి పంపించినావో. ఈ స్కిట్ కి ఒక బిగినింగ్ ఉంది, మధ్యలో కంటెంట్ ఉంది, దాని తర్వాత ఎండింగ్ కూడా ఉంది. అసలు ఏం స్కిట్ రోజా గారు పౌరుషం మీద ఎలా అనిపించింది మీకు? సూపర్ గా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ నేను చూడలేదు. జబర్దస్త్ లో చాలా ఫ్రాక్షన్ వి చూసాము, అండ్ ఎలా ఏమార్చి పెళ్లి చేయడం అనేది చూసా గానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, మీరు తీసుకున్న కంటెంట్ గానీ, ఫైనల్ గా చూస్తే అది ఒక అమ్మాయి పెళ్లికి అనేది బాగుంది. అది ఎండింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎవరికి వాళ్ళు సూపర్ చేస్తారండి. వెరీ నైస్. విశ్వక్ సేన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ ఇస్ సూపర్ హిట్, ఓవరాల్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్. నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు, నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటనకి ఎందుకు పడేస్తున్నావు అలాగా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.